కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. టికెట్ నాది అంటే నాది అంటున్న ఆశావాహులు. తుది నిర్ణయం అధిష్టానందే అని చెప్తున్నా నేతలు పట్టించుకోవడం లేదా? టికెట్ కోసం నేతలు అప్పుడే లాబింగ్ మొదలుపెట్టారా? ఆశావాహులను ఎలా సంతృప్తిపరచాలో తోచక పార్టీ పెద్దలు జుట్టు పీక్కుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఆదిలోనే పీక్స్ కు చేరిన సీట్ల లొల్లిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి. సీట్ నాది అంటే నాది అంటూ పార్టీ నిర్ణయం కంటే ముందే ఆశావాహులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్కు 64,212 ఓట్లొచ్చాయి. 16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి గోపీనాథ్ గెలిచారు. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లీస్ పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలున్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం పార్టీలోనూ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ఇటీవల జూబ్లీ హిల్స్ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆశావాహుల్లో కాకరేపుతోంది. మరోపక్క కాంగ్రెస్ టికెట్ కోసం విజయారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం. తన తండ్రి దివంగత పీజీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం తనకు కలిసొస్తుందని ఆమె భావిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిన తర్వాత కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 2023 ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపుతో ఖాతా తెరిచింది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్లోనూ ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో పోటీకి ఆశావాహులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టకపోతే తమ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే జూబ్లీ హిల్స్ టికెట్పై ఎవరికి వారు ప్రకటనలు చేసుకోవడం పార్టీ పెద్దలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆశావాహులను శాంతింపచేసేందుకు పార్టీ పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. నయానో భయానో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఓ ప్రొసీజర్ ఉందని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. ఆశావాహులు చేసుకున్న దరఖాస్తులను పీసీసీ పరిశీలించి పీఏసీకి పంపిస్తామని, వడపోత అనంతరం 3 నుంచి 5 పేర్లను సీఏసీకి పంపిస్తామని, ఆ తర్వాత అభ్యర్థి పేరును సిడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటిస్తుందని, వారికి వారు ఇష్టానుసారంగా మాట్లాడితే నష్టం తమకేనని పార్టీ పెద్దలు హితవు పలుకుతున్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం చేకూర్చవద్దని సూచిస్తున్నారు. మరి 4 అభ్యర్థులు జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఎవరికి ఇస్తుందో మీరు కామెంట్లో తెలియచేయండి.